ఐపీఎల్ 18వ సీజన్ ఫస్ట్ రౌండ్ పూర్తయింది. ఇప్పటి వరకు అన్ని జట్లు ఒక్కొక్క మ్యాచ్ ఆడాయి. ఆడింది 5 మ్యాచ్లు అయినప్పటికీ భారీ స్కోర్స్, థ్రిల్లింగ్ విక్టరీస్, అలాగే వన్ సైడ్ మ్యాచ్లు అన్ని ఐపీఎల్ ఫ్యాన్స్ అనుభూతి చెందారు. ఒక్కొక్క జట్టు 14 మ్యాచ్లు ఆడే ఈ ఈవెంట్ లో ఏ జట్టు ఫైనల్ వెళ్తుంది, ఏ జట్టు లీగ్ లోని ఇంటిదారి పడుతుందనేది ఇప్పుడిప్పుడే చెప్పలేం. ప్రస్తుతానికైతే అన్ని జట్లు ఒక్కొక్క మ్యాచ్ ఆడాయి. దీంతో పాయింట్ల టేబుల్ ను ఓసారి పరిశీలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టాప్ ప్లేస్ లో ఉండగా రాజస్థాన్ రాయల్స్ టీం చివరి స్థానంలో ఉంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్, రాజస్థాన్ రాయల్స్ ఆడిన ఒక మ్యాచ్ లో ఓడిపోయాయి. సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తొలి మ్యాచ్ లోనే బోని కొట్టాయి. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నెట్ రన్ రేట్ 2.2 తో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇక రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 286 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడిన సన్ రైజర్స్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక బెంగళూరు జట్టు 2.137 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక పంజాబ్ కింగ్స్ 0.55 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ 0.493 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా ఢిల్లీ 5వ స్థానంలో నిలిచింది. ఇక లక్నో జట్టు 6వ స్థానంలో, ముంబై ఇండియన్స్ 7వ స్థానంలో ఉంది. ఇక గుజరాత్ టైటన్స్ 8, కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 9వ స్థానంలో ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ మీద ఓడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు చివరి స్థానంలో అట్టడుగున ఉంది. ఇక ఐపీఎల్ లో ముఖ్యంగా ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే టీమ్స్ కి పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ కూడా చాలా ముఖ్యం. అందుకే ఓడిపోయే మ్యాచ్ లో కూడా ఆఖరి వరకు పోరాడి నెట్ రన్ రేట్ తగ్గిపోకుండా చూసుకునేందుకు అన్ని జట్లు ప్రయత్నిస్తూ ఉంటాయి. కాగా మార్చి 22న ప్రారంభమైన ఈ ఐపీఎల్ మే 25తో ముగుస్తుంది. అంటే ఇంకా 2 నెలల పాటు ఈ ఐపీఎల్ కొనసాగనుంది.